ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే సిఎస్ఎస్ అంటే ఏంటో, సిఎస్ఎస్ స్టైలింగ్ ఎలా చేయాలో హెచ్టిఎంఎల్ ఫైల్కి అవి చూద్దాం. సిఎస్ఎస్లో టాపిక్స్ ఇవి ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇవి నోట్స్లు కావాలంటే నాకు నోట్స్ అని కామెంట్ చేయండి, నేను నోట్స్ మీకు సెండ్ చేస్తాను. ఇంకోండి వాట్ ఈస్ సిఎస్ఎస్, ఈరోజు ఇవి చూద్దాం. సిఎస్ఎస్ ఓవరాల్ వ్యూ, వాట్ ఈస్ సిఎస్ఎస్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఎ సిఎస్ఎస్, హూ క్రియేట్ ఆఫ్ ఎ మెయింటెనెన్స్ సిఎస్ఎస్ వర్షన్. అంటే ఇప్పుడు ఈ సిఎస్ఎస్ అన్ని మన స్టైలింగ్స్ అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్స్ కలర్స్, బ్లాక్ టెక్స్ట్ కలర్స్, వైట్ అలాంటివి ఏమైనా పెట్టుకోవాలంటే మనం సిఎస్ఎస్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకేనా? అండ్ ఈ వీడియో చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీరు ఒక పక్కన నోట్స్ అనేవి మెయింటైన్ చేసుకోండి. ఈ ప్రోగ్రామ్ నేను చెప్పిన వెంటనే మీరు కూడా నాతో పాటు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండాలి. ఓకేనా? ఇవి చాలా టాపిక్స్ ఉన్నాయి, చూడండి సిఎస్ఎస్లో ఎన్ని ఉన్నాయో. కన్సర్ అంటే ఏంటో చూపిస్తాను, ఇవన్నీ చెప్తాను మీకు. ఓకేనా? మీరు ఏం భయపడక్కర్లేదు, మీరు వింటే చాలు. నాకు సిఎస్ఎస్ ఓవరాల్ వ్యూ, వాట్ ఈస్ సిఎస్ఎస్, ఈరోజు అదొక సెక్షన్ చూద్దాం. ఈరోజు వాట్ ఈస్ సిఎస్ఎస్ ఓవరాల్ వ్యూ ఒకటి చూద్దాం. సిఎస్ఎస్ ఫుల్ ఫామ్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఓకే, ఇంటర్వ్యూ అడుగుతారు సిఎస్ఎస్ అంటే ఏంటని అడుగుతారు. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అని. ఓకే, వాట్ ఈస్ సిఎస్ఎస్? Cascading styles found to refers to as a CSS is a simple designing language intended to simplify the process of making web pages presentable. CSS handles that looks a free path of a web pages. Using CSS you can control the colors of the text and the styles and formats, spellings between to the paragraph, how columns are sized and laid outs, and what background images or color are used, as well as a variety of the other effects. ఓకే, ఇందులో ఏం లేదు. సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ అని తెలుసు. ఇది సిఎస్ఎస్ అనేది సింపుల్ డిజైనింగ్ లాంగ్వేజ్ అని అర్థం. ఒక సింపుల్ స్ట్రక్చర్ అనేది యూజ్ చేసుకుంటాం. సిఎస్ఎస్ దేనికి యూజ్ చేసుకుంటామంటే స్టైల్స్, టెక్స్ట్ ఫార్మేట్స్కి, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, బ్యాక్గ్రౌండ్ కలరింగ్ పర్పస్కి యూజ్ చేసుకుంటాం. ఇంకా చాలా ఎఫెక్ట్స్ అనేది యూజ్ చేసుకుంటాం సిఎస్ఎస్ అనేది. ఓకేనా? సిఎస్ఎస్ ఈజ్ ఏ ఈజీలీ టు లర్న్ అండర్స్టాండింగ్ బట్ ఇట్ ఈస్ ఇంప్రూవ్ ఏ పవర్ఫుల్ కంట్రోల్ ఓవరాల్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ ఏ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. ఇప్పుడు ఇది ఒక ఈజీ మనం అర్థం చేసుకోగలం, కానీ మనం హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ చేస్తాం కదా, దానికి మన క్లాసెస్ అనేవి రాయాలి. క్లాసెస్ అంటే ఏం క్లాసెస్ అని ఆలోచించి కానీ చెప్తాను ఎలా రాయాలి అది కూడా. మోస్ట్ కామన్లీ సిఎస్ఎస్ ఇస్ ఏ కంబైన్ విత్ ద మార్కప్ లాంగ్వేజ్ హెచ్టిఎంఎల్ ఆర్ XHTML. ఓకేనా? సిఎస్ఎస్ అనేది బోత్ కంబైనింగ్ లాంగ్వేజెస్ హెచ్టిఎంఎల్స్కి ఆర్ XHTMLకి combining language. CSS advantage of a CSS saving times. You can write the CSS once and then reuse the same sheet in a multiple HTML pages. You can define the styles for each HTML elements and applying it to many web pages as you wanted. మన సిఎస్ఎస్లో సేవ్ టైం, అలాగా టైం అనేది సేవ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, యూ కెన్ రైట్ ద సిఎస్ఎస్ వన్స్ సేమ్ షీట్ ఇన్ మల్టిపుల్ హెచ్టిఎంఎల్ పేజెస్. అదే షీట్లో మనం మల్టిపుల్ హెచ్టిఎంఎల్ పేజెస్ అనేదిగా స్టైల్ చేసుకోవచ్చు. అందులో pages of a load format. If you are using CSS you do not need it to write HTML tags attributes ఎవ్రీ టైం. మనం ప్రతిసారి ఇప్పుడు హెచ్టిఎంఎల్లో ట్యాగ్స్ అని రాస్తాం, అలా ప్రతిసారి మనం ట్యాగ్స్ అని రాయక్కర్లేదు ఇందులో సిఎస్ఎస్లో. జస్ట్ రైట్ వన్ సిఎస్ఎస్ రోల్ ఆఫ్ ఏ ట్యాగ్ అండ్ అప్లయింగ్ ఇట్ టు ఆల్ ద occurrence of the tags, so less coding means faster download times. దీనికి కోడింగ్ అనేది ఎక్కువ ఉండదు, తక్కువే ఉంటుంది. జస్ట్ రైటింగ్ వన్ సిఎస్ఎస్ రోల్, ఒక రోల్ ఒకటే. నువ్వు ఏ రోల్, ఒకవేళ నీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలనుకున్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఒక రోల్ రాస్తావు అంతే, ఇంకేమీ రాయు. ఇందులో ట్యాగ్స్ రాయి, ఏమీ రాయి. ఈజీలీ మెయింటైన్స్.
to make a global changes, simple changes, styles and also elements in all the web pages will be updated automatically. Global changes, simple changes of a styles simple గా చేంజ్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది వెబ్ పేజెస్ అనేవి. superior styles of HTML. CSS has a much webinar array of attributes that HTML, so you can given a far better looking to your HTML pages in comparison to HTML attributes. Okay, CSS అనేది ఒక వెబినార్ అర్రే తెలుసు కదా మనకి. అర్రే అంటే కలెక్షన్ ఆఫ్ సెట్స్ అన్నీ ఉంటాయి కదా, కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్, సెట్స్ కాదు సారీ, అండ్ అట్రిబ్యూట్స్ అండ్ దెన్ HTML యూ కెన్ గివెన్ టు ద బెటర్ లుకింగ్. ఆ అర్రే వల్ల మనం బెటర్ లుకింగ్ అంటే ఇంటరాక్టివ్ కింద కనబడుతుంది CSS పేజ్ అనేది, అదే వెబ్ పేజ్ అనేది. మల్టిపుల్ డేస్ కంప్లీట్ గ్లోబల్ వెబ్ స్టాండర్డ్స్. ఈ టూ మీరు చదువుకొని అండర్స్టాండ్ చేసుకొని మీరు కంటిన్యూ చేయాలి. ఓకే, హూ క్రియేట్స్ అండ్ మెయింటెనెన్స్ CS, ఎవరు క్రియేట్ చేశారు? మెయింటెనెన్స్ CSS. ఇప్పటికీ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు చూద్దాం. CSS is creates and maintained through a group of peoples. ఈ CSS అనేది ఎవరు మెయింటైన్ చేసిన గ్రూప్ ఆఫ్ పీపుల్స్ విత్ ఇన్ ద W3C. ఓకే, కాల్డ్ ద CSS. దాన్నే CSS అనగా పిలుస్తారని అర్థం. WC3ని ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది ఉంటారు మెయింటెనెన్స్. ఈ మెయింటెనెన్స్ ఒకళ్ళ వాళ్ళు కాదు, గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకే, ది CSS గ్రూపింగ్ వర్కింగ్ గ్రూప్స్ క్రియేట్ ఏ డాక్యుమెంట్ కాల్డ్ స్పెసిఫికేషన్. ఓకే, ది గ్రూప్ ఆఫ్ వర్కింగ్ ఉంటారు కదా, వర్కింగ్ గ్రూప్స్ క్రియేటెడ్ ఇన్ డాక్యుమెంట్. ఒక వర్కింగ్ గ్రూప్ అని క్రియేట్ చేసుకొని దాన్ని ఏమంటారంటే స్పెసిఫికేషన్ అంటారు. వెన్ ఏ స్పెసిఫికేషన్ హ్యాస్ బీ డిసైడెడ్ అండ్ conflicts reviewed by the W3C members, it become a reconcilable. ఓకే, ఈ 3S ఫైల్స్ అని డిసైడ్ చేసే ఒక స్పెసిఫిక్ లుక్ అనేది తెస్తారు. దీస్ ఆర్ ద రెక్టిఫైడ్ స్పెసిఫికేషన్ కాల్డ్ యాజ్ ఎ రెనికమిడివ్ because the MC3 has on a control over all the active implemented of a language. Independent companies or the organization create the softwares. ఈ సాఫ్ట్వేర్ అనేది ఇండిపెండెంట్ కంపెనీస్ అనేవి క్రియేట్ చేశారు, ఆర్గనైజేషన్ చేసుకున్న సాఫ్ట్వేర్ అనేది. నోట్, W3C అంటే ఏం లేదు, వరల్డ్ వైడ్ వెబ్. అంటే మనం వెబ్సైట్లో కొంచెం www.com అంటామా అట్లా. W3 అంటే 3 W's అని అర్థం. ఓకే, చూడండి ఇక్కడ రాసాను. CSS version cascading style sheets level 1 comes out the WC3 and recommendable in a December 1996. cascading CSS అనే లెవెల్ 1 అనేది ఇప్పుడు వచ్చింది, డిసెంబర్ 1996లో వచ్చింది. దిస్ వర్షన్ డిస్క్రైబ్డ్ ద CSS లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ సింపుల్ virtual format modules for the HTML tags. ఈ CSS లాంగ్వేజ్ యాజ్ అ సింపుల్ వర్షన్ ఫార్మాటింగ్ మాడ్యూల్స్ ఒక సింపుల్ ఫార్మల్గా క్రియేట్ చేశారు. CSS2 become a W3C recommended in a May 1980. ఇక్కడ చూడండి 1996, ఇక్కడ 98, అక్కడ డిసెంబర్, ఇక్కడ మే. And build on a CSS1, these version added to supports of a median specific style sheets. ఒక specific style sheets అనేవి యాడ్ చేశారు ఇందులో. ఎగ్జాంపుల్ ప్రింటర్స్ అండ్ డెస్క్ డౌన్లోడర్స్, ఫౌండ్స్, ఎలిమెంట్స్, పొజిషన్ టేబుల్స్. ఈ CSSలో టేబుల్స్, పొజిషన్స్ అవి అన్నీ పెట్టారు. ఇందులో CSS2లో ఎప్పుడు వచ్చింది అడుగుతారు. CSS2 అనేది ఎప్పుడు వచ్చిందంటే మే 1998. ఓకే, CSS1 లెవెల్ ఎప్పుడు వచ్చింది, డిసెంబర్ 1996. ఓకేనా, పక్కన రాసుకోండి. ఇదే బేసిక్.
ఇది ఒక థియరీ అంతే. ఇది ఒక మాడ్యూల్. నెక్స్ట్ మాడ్యూల్లో మనం కోడింగ్ ఎలా రాయాలో వీడియో చేసి చూపిస్తాను, మీతో స్టైల్స్ కూడా చేస్తాను. అండ్ మీరు ఒకటి ఇంపార్టెన్స్ అన్నీ ఇప్పుడు చెప్పాను నేను కొన్ని ఇయర్స్, ఆ ఇయర్స్ అన్నీ మీరు ఒక నోట్స్లో పెట్టుకొని రాసుకొని ఉంచాలి. మీరు ఒకేసారి మళ్ళీ ఇదేంటి ఎలా వచ్చింది ఇది వచ్చిందని అడుగుతారు. అదే ఆ బుక్ ఉందనుకో, ఆ బుక్లో మీరు చూసుకుంటారు కదా, ఇదా ఇలా చెప్పింది తను అలా చేసింది అని అని గుర్తొస్తుంది కదా. అందుకని ఒక బుక్ మెయింటైన్ చేయండి, పక్కన రాసుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి. తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో ఏం చూద్దామంటే సిఎక్సెస్ సింటాక్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వీడియోస్లో సెలెక్టర్స్, ప్రాపర్టీస్, వాల్యూస్ ఇవన్నీ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు ఇవన్నీ చెప్తాం. అలా రాయాలి అన్నీ చెప్తాను. మీరు ఏం భయపడకండి, ఓన్లీ మీరు విని పక్కన నోట్స్ పెట్టుకొని రాసుకొని డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోండి. మీరు డౌట్గా ఉండిపోయింది ముద్దపప్పులా ఉండిపోకండి. ఓకే, క్లారిఫై చేసుకోవడం మీకే మంచిది. ఓకేనా, సరే. అండ్ ఇంకోటి, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి, చేయండి ప్లీజ్. మీరు వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు చేయట్లేదు. ఓకేనా, చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.